హలో అండి విజ్ఞాన్ గారు, నమస్తే. మ్యాడ్ సినిమా గుర్తుందా? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు తెచ్చుకుంది, హిట్ అన్నారు. ఇప్పుడు మ్యాడ్ 2 కూడా వచ్చింది, చూసారా ఎలా ఉంది? యాక్చువల్గా మన ఎన్టీఆర్ గారి బావమర్ది కోసం చూడాల్సి వచ్చింది. ఆ సినిమా అయినా మళ్ళీ దీని కొనసాగింపు అయినా సరే, పిల్లోడు అబ్బాయి బాగానే ఉంటాడు. మంచి సోలో హీరోగా మంచి సినిమా పడితే బాగుండు కదా. అంటే ఇలాంటి ఒక 2-3 సినిమాలు హిట్ అయితే సోలో కూడా పడుతుంది. ముందు నుంచే సోలోగా వస్తే సోలోగా చూస్తారు, హిట్ వస్తే ఇప్పుడు హ్యాపీ డేస్ హీరోలు అందరూ ఏమైపోయారమ్మా. నిజమే కదా. అదే నిఖిల్ ఒక్కరే కాస్త హీరో, వరుణ్ సందేశ్ కి కూడా పెద్ద హిట్లు లేవు, కానీ నిఖిల్ మంచి పేరు తెచ్చుకున్నాడు. సరే ఏదో రకంగా అల్పోయారులే. ఇప్పుడు వీళ్ళు మ్యాడ్ నుంచి వచ్చిన హీరోలందరూ బాగా చేశారు, అద్భుతంగా చేశారు. వీళ్ళ నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయనే టైంలో నెక్స్ట్ సినిమా కూడా మేమే కలిసి వస్తున్నామని వచ్చారు స్క్వేర్. నెక్స్ట్ క్యూబ్ 4, పవర్ 5 కూడా ఉంటాయేమో చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, యాక్చువల్ ఉండొచ్చు వీళ్ళ కామెడీ. ఇప్పుడు అమృతం లాగా ఎన్ని ఎపిసోడ్స్ అన్న తీయొచ్చు మా ఇలాంటివి. ఫస్ట్ పార్ట్ వీళ్ళు ఎంచుకున్నది ఏంటి, ఒక కాలేజీ స్టూడెంట్ సూసైడ్ నుంచి నేను ఇక్కడే చదువుతాను అనే ఒక స్టూడెంట్ నేపథ్యంలో కాలేజ్ చుట్టూ తిరిగింది. ఇక్కడ ఏముంది, లడ్డుగాడి పెళ్ళి. ఆ పెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా వీడికి అవకవక పెళ్లి చేయాలని ఎదురు కట్నం ఇచ్చి మరీ వీళ్ళ డాడీ పెళ్ళిని నిశ్చయిస్తే, ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది మనల్ని ఎందుకు పిలవలేదని తెలుసుకొని సడన్ ఎంట్రీ ఇస్తారనమాట. అక్కడ నుంచి ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే పెళ్లి క్యాన్సిల్ అంటే వాడికేమో నా పెళ్ళి అవ్వదేమో అనిపిస్తుంది. ఒకనొక టైంలో ఇలా ఫ్రెండ్స్ టీంతో పాటు వచ్చిన ఒక అడ్రస్ లేని క్యారెక్టర్తో హీరోయిన్ వెళ్ళిపోద్ది, లేచిపోద్ది. అయ్యో రామ ఇదైపోయింది అనుకునేసరికి కథ గోవా షిఫ్ట్ అవ్వడం. చిల్లవు మామ, మనం గోవా వెళ్ళి చిల్ అవుదామని. వీళ్ళు గోవా వెళ్ళిన కష్టాలు వీళ్ళు వెంటనే ఉండాలిగా. అక్కడ ఫేమస్ మ్యూజియంలో ఏదో మిస్ అవుద్ది, అది వీళ్ళే తీశారనే ఒక అనుమానం క్రియేట్ అయ్యి అది ఇడిదిప్పి ఆ లడ్డుకు దొరుకుద్ది. దాన్ని చేజిక్కించుకోవడానికి సునీల్ అటు విలను ఇటు కామెడీ రెండు చేసాడులే. లాస్ట్కి ఈ లడ్డు వాళ్ళ డాడీని కిడ్నాప్ చేయడం, వీళ్ళు మళ్ళీ దాన్ని ఎలా సాధించుకున్నారు అనుకోవడం. ఇక నేను ఇంచుమించు ఏదో చెప్పేసినట్టే ఉన్నా. సరే ఇట్లా వాటికి బేసిక్ కథలే ఉండవులే, దాన్ని మాట్లాడుకోవద్దు. కానీ ఎంత బాగా ఎంటర్టైనింగ్ సాగింది అనేది మొత్తం కథ అంతా చెప్పేస్తున్నావు అని మాట్లాడుకోవాలి, అంతమించి ఏం లేదు. బట్ నవ్వించడంలో అవుట్ అండ్ అవుట్ సక్సెస్ అయింది. నీకు ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ ఎప్పుడు అంచనాలు కలిగేది చెప్పనా, సుమా అడ్డాకి వచ్చారమ్మా వీళ్ళంతా. ఏదో సరేలే కుర్రోళ్ళు వచ్చారు సరదాగా చూద్దామని చూస్తే ఎంత బాగుంది తెలుసా. అసలు ట్రైలరే నాన్ స్టాప్గా భలే ఉంది. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను ఎపిసోడ్ చూసా, భలే ఉంది. నువ్వు సూపర్ హిట్ జబర్దస్త్ స్కిట్లు ఒక 100 మిక్సీలు వేసి రుబ్బితే ఆ ఒక సుమా అడ్డా తయారైంది. ఆ సుమా అడ్డాలో నువ్వు చూసినటువంటి కామెడీ అంతా కూడా 10 రేట్లు ఎక్కువ సినిమాలో ఉంది. అంటే అర్థం చేసుకో ఎలా. ఎవరో అనౌన్స్ కూడా చేశారు కదా, ఈ సినిమా వచ్చి నవ్వుకోకపోతే, ఇప్పుడు మొన్న నాని గారు చెప్పలేదు, కోర్టు సినిమా నచ్చకపోతే నా సినిమా చూడండి, నవ్వుకోకపోతే ఏదో అన్నట్టున్నారు కదా ఈ సినిమాకి సంబంధించి. అట్లేం లేదు, హ్యాపీగా నవ్వుకుంటారు. బాగుంది. ట్రైలర్స్ టీజర్స్లే మంచి కామెడీ ఉంది, అన్నీ బాగున్నాయి అమ్మా. ఇది బాగాలేదు అనేది ఏమీ లేదు దీంట్లో. ఓవరాల్గా చెప్పాలి అంటే పిల్లలందరూ బాగా చేశారు. వీళ్ళకి నెక్స్ట్ ఒక్కొక్క టాస్క్ ఇస్తుంటే ఆ టాస్క్ని ఫన్ ఫీల్ చేసి ఎలా 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 డీల్ చేశారు అనేది, ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేశారు అనేది ప్రతిసారి వస్తుంటుంది. బాగుండని నాకు అనిపిస్తుంది. మ్యాడ్ 3, 4, 5, 10, 20 కూడా చేయొచ్చు. పుష్ప ఫ్రాంచైజీ లాగా దీన్ని అమృతం లాగా ఎన్నైనా చేయొచ్చు. దీంట్లో బోల్డ్ అన్ని కథలు అన్ని పండుతాయి. ఈ లడ్డు క్యారెక్టర్ అబ్బాయికే పాపం ఫస్ట్ పార్ట్లో ఫీల్ అయ్యాడు, నన్ను సరిగ్గా వాడుకోలేదని. తర్వాత ఇప్పుడు పాపం మొత్తం సినిమా అంతా ఈయన మీద నడిచింది, మంచి విషయమే. అండ్ అంటే బేసిక్ అట్లా కంప్లైంట్లు చేసిన వాళ్ళని నెక్స్ట్ టైం రానివ్వరు దగ్గరికి, తెలుసా. బట్ వీళ్ళు అలాంటి పనులు చేయాల. పాపం ఈ అబ్బాయి ఫీల్ అయ్యాడని మొత్తం తనకే ఇచ్చాడు. ఇకపోతే ఆ స్వాతిరెడ్డి సాంగే దీంట్లో పెద్దగా ఏం అనిపించలా. పార్ట్ 1లో అయితే అసలు ఒక రేంజ్లో ఉండేది కదా, పడితే లైన్లో పడుతుంది ఇట్లాంటి పాటలు. దీంట్లో సికింద్రాబాద్ సాంగ్ కొంచెం బాగానే ఉంది. అండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంటుంది. యాక్చువల్గా ఇందులో నలుగురికి 4 కథలు నడుస్తూ ఉంటాయి, ఏదో ఒకటి క్యారెక్టర్లో ఉన్న మేనరిజమ్స్ అలాంటివి అంతే, అన్నీ ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ ఇప్పుడు చూడు, మ్యూజిక్ వైజ్గా చెప్పాలంటే కామెడీ సినిమాలకి చాలా ఇంపార్టెంట్. ఊరికే ఏదో మ్యూజిక్ ఇచ్చేస్తూ ఉంటే పండవు, ఓ టైప్ ఆఫ్ సంథింగ్ రన్ అవ్వాలి. ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఇట్లాంటివి భలే ఇచ్చాడు మ్యూజిక్.
అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుద్దో అనే క్యూరియాసిటీ పెరిగి ఏదైనా జరిగితే సడన్గా ఒక జోకుకి నువ్వు నవ్వుకున్న తర్వాత పూర్తిగా నవ్వుకోకముందే మళ్ళీ ఇంకోటి వెళ్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో ఇలాంటి సినిమా సుడిగాడు వచ్చింది. అదేంటో నవ్వుతానే వెళ్ళిపోతావు లాస్ట్ వరకు, ఎందుకుందో సినిమా అర్థం కాదు. సేమ్ ఇది కూడా అంతే, చాలా బాగుంది. అండ్ ఈ రోజు రిలీజ్ అయిన 2 సినిమాలు బాగున్నాయి. ఇటు రాబిన్ హుడ్, దీనికి ఇదే, దేని పందా దాందే. యూత్ మాత్రం మొత్తం ఎగబడి చూస్తున్నారు మ్యాడ్ని. ఆడుద్ది సమ్మర్ వరకు. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా, కాకపోతే ఇప్పుడు అవును హాలిడేస్ ఇచ్చే వరకు ఓటీటీకి వస్తుందేమో అంతే కదా. అవసరం లేదు, ఆడుద్ది థియేటర్స్లో. ఇప్పుడు ఏముందిలే, సినిమా బాగుంది అనుకో ఓటీటీస్కి వచ్చినా సరే థియేటర్ ఎక్స్పీరియన్సే. అది మనం మాట్లాడుకుంటాం ఇక్కడ కూర్చొని వేదాంతం, కానీ బయట అట్లా లేరమ్మ జనాలు. అంటే ఒకటి బాగా ఉందనుకో సినిమా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. అటు ఇటుగా వచ్చిందనుకో ఏం పోతాంలే, బోడంత లాస్ అవుతుంది, 1000 రూపాయలు ఏంది సినిమాకి ఇద్దరు వెళ్ళలేని పరిస్థితి అని ఇంట్లో కూర్చొని చూసేస్తున్నారు. కానీ మంచి సినిమా అనుకో, మొన్న ఎందుకు అదేదో సినిమా కూడా ఉండింది కదబ్బా, దానికి లీకులు వచ్చినా అది వచ్చినా ఇది వచ్చినా థియేటర్కి వెళ్ళి చూసారు కదా సినిమా. సంక్రాంతికి వస్తున్నామా మేబీ, ఐ డోంట్ నో. ఆ సినిమా అట్లా అన్నా సరే థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు. మ్యాడ్ నెట్ఫ్లిక్స్ ఫిగరా, మత్తు వదలరా అనుకుంటా, ఏమో నాకు. మ్యాడ్ నెట్ఫ్లిక్స్ ఫిగరే. అవునవును, నెట్ఫ్లిక్స్. మరి అయితే ఓకే, ఆ రేంజ్ లో బాగానే తీశారు. నెట్ఫ్లిక్స్ లో పడిందంటే గ్రేటేగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కామెడీకి వచ్చేసరికి జబర్దస్త్ కంపేర్ చేసేస్తారు. ఇప్పుడు మీరు కూడా అన్నారా, ఆ కామెడీ ఆ రేంజ్ ఎట్లా ఉంది, ఆ స్కేల్ ఎట్లా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. జబర్దస్త్ అంటే మనకి అది అలవాటైన పదంలాగా అంటున్నాం, కానీ అదేం పెద్ద నాసిరకమైన కామెడీ కాదు మా. పంచులు అంటే ఆ డైలాగ్స్ ఏమైనా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే హెల్తీగానే మరి. అంటే ఆ ఏజ్ యూత్ మాట్లాడుకునేవే ఉన్నాయి చెప్పాలంటే. అన్ని రకాలు మాట్లాడతారు అనుకో, బట్ పద్ధతిగానండి పర్లా. అలాంటప్పుడు ఆ ఏజ్ వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళ కోసం తీస్తే వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, నేర్చుకుంటారుగా మొత్తం. అసలు థియేటర్లు పొద్దున్న చేసి మొత్తం ఇంటర్వ్యూ చూసాను, ఆ తమ్ము కూడా ఆ బూత్ తోనే పెట్టి మ్యాడ్ వాళ్ళ ఇంటర్వ్యూ అని అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే కామెడీ అనేది పరిధి దాటుతుందేమో అని ఒక ఫీలింగ్. మరి అంత చండాలంగా జుగుప్సాకరమైన కామెడీ అయితే ఏం లేదు, ఇట్స్ ఓకే, బాగుంది. అండ్ ఇంకొకటి జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ సినిమా కన్నా కూడా సుమా గారి షోకి వచ్చి అక్కడ ఒక కామెడీ ఏమడిగినా సరే తెలియదని అంటే ఒకలాంటి సమాధానాలు చెప్పి, ఈ సినిమా ప్రమోషన్ కూడా అక్కడే బాగా జరిగింది అన్నారుగా. జరిగింది, అవును. అంటే వీళ్ళు బయట చేసే కామెడీతోనే ఈ సినిమాకి కొంచెం బజ్ ఏర్పడింది. నేను యాక్చువల్గా చెప్పాలంటే మ్యాడ్ 1 ఎప్పుడో ఓటీటీలో చూస్తాను, థియేటర్లో సరిగ్గా చూడలే. అంటే ఏమోలే అని ఆ సుమా షో చూసిన తర్వాత వీళ్ళ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అరే భలే ఉంది, వీళ్ళు భలే చేస్తున్నారు పిల్లలు అని. అబ్బాయి మన శోభన్ వాళ్ళ సంతోష్ శివన్ వాళ్ళ అబ్బాయి తమ్ముడు కదా, డైరెక్టర్ శోభన్ వాళ్ళ చిన్న అబ్బాయి బక్కతను, తను ఏమో నితిన్. ఇంకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కమెడియన్ కూడా పాపం ఆడిషన్లో వచ్చిన అతను. అందరికీ గుర్తింపు ఉంది సినిమాలో. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.